హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం బూడిద గుమ్మడికాయను తీసుకొని దానిపైన ఉన్న బూడిదంతా పోయే వరకు బాగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన కాయని పగలగొట్టేసి దాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను గింజలు తీసేసి చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే గింజలతో పాటుగా కూడా వడియాలు పెట్టుకోవచ్చు. ఈ ముక్కల్లో 2 స్పూన్ల దొడ్డు ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసేసి బాగా పట్టించాలి. ముక్కలకి బాగా పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నట్టయితే ఆ ముక్కల్లో ఉన్న నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక కాటన్ బట్ట తీసుకొని దాంట్లో ఈ ముక్కలన్నీ వేసేసి బాగా పిండేయాలి. ఆ నీళ్ళన్నీ ఎంతవరకు వీలైతే అంతవరకు పిండేసిన తర్వాత దానిపైన ఒక బరువు పెట్టేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇదంతా మీరు ముందు రోజు రాత్రి చేసి పెట్టుకోవాలి. ఉదయాన్నే వడియాలు చేసుకునే పని అయితే ముందు రోజు రాత్రి ఇదంతా చేసి పెట్టుకోవాలి. రాత్రి మినపప్పు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. మినపప్పు నేను కొంచెం ఎక్కువే నానబెట్టుకున్నానండి, ఎందుకంటే మినప వడియాలకు కూడా నేను రుబ్బుకుని పెట్టుకుంటున్నాను. దీంట్లోకి కావాల్సినంతా వేసేసి మిగతాది నేను వడియాల కింద పెట్టుకోవచ్చు అనేసి కొంచెం ఎక్కువే నానబెట్టుకున్నాను. ఉదయాన్నే చూసినట్టయితే ముక్కల్లో ఉన్న నీళ్ళన్నీ పోయి పొడి పొడిగా అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కూడా చేసి పెట్టుకోవాలి. పప్పుని ఇలాగా గట్టిగానే రుబ్బి పెట్టుకోవాలి. వడలకి ఎలాగైతే రుబ్బుతామో అలాగే రుబ్బి పెట్టుకోవాలి. పప్పుని మిక్సీ కంటే గ్రైండర్లో రుబ్బినట్టయితే వడియాలు కూడా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ముక్కల్లో ఈ పప్పు వేసేసి దానికి సరిపడా పచ్చిమిర్చి, అల్లం పేస్టు, తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. ఎందుకంటే ముక్కల్లో కొంచెం ఉప్పు పట్టి ఉంటాయి కాబట్టి కొంచెం వేసుకొని చూసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసినట్టయితే వడియాలు ఉప్పుగా అయిపోతాయి. పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. ముక్కలకు ఎంతైతే పిండి అవసరమో అంతే వేస్తూ కలపాలి. దీనికి ఉప్పు కానీ పచ్చిమిర్చి కానీ తక్కువ అనిపిస్తే వేసుకొని కలుపుకున్న తర్వాత వడియాలు పెట్టుకోవాలి. వడియాలు నేనైతే కవర్ పైన పెడుతున్నాను. వడియాలు చేసేటప్పుడు ఇలాగ వీడియోలో చూపించినట్టుగా పెట్టుకోవాలి. బాగా రౌండ్గా చేసినట్టయితే వేయించేటప్పుడు నూనె లోపలి వరకు వెళ్ళకుండా లోపల పచ్చిగా ఉంటుంది, బయట మాడిపోయినట్టుగా అయిపోతుంది. అందుకని ఇలాగా పెట్టేసుకోవాలి. ఇలాగా వడియాలు మొత్తం పెట్టుకున్నాక ఒక రోజంతా ఎండలో ఎండిన తర్వాత సాయంత్రం ఇలాగా కొంచెం తిప్పి పెట్టుకోవాలి. తిప్పినట్టయితే కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా, తెల్లవారి మొత్తం ఎండబెట్టినట్టయితే 2 రోజుల్లో వడియాలు ఎండిపోతాయండి. ఇవి నూనెలో వేయించేటప్పుడు ఎక్కువసేపు నూనెలో వేయించకూడదు, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి తొందరగా తీసివేయాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇవి వేయించుతున్నప్పుడు కూడా చాలా కమ్మటి వాసన వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చాయి అనేది నాకు కమెంట్ చేయండి.